Dear students, welcome back to our channel and VINAY KUMAR Basics of Physics. Dear students, ఈ వీడియోలో నేను పాలిసెట్ 2022 ఎంట్రన్స్ సంబంధించినటువంటి కొన్ని ఫిజిక్స్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో పాలిసెట్ అనేటువంటి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ పాలిసెట్ అనే ప్లేలిస్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సంబంధించినటువంటి చాలా ఎగ్జామ్ పేపర్స్ను క్వశ్చన్స్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఖచ్చితంగా చూడండి, మీకు హెల్ప్ అవుతుంది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సో ఇక్కడ ఒక క్వశ్చన్ చూద్దాం. మనకి ఇది తెలంగాణ పాలిసెట్ 2020 వచ్చినటువంటి వన్ ఆఫ్ ద క్వశ్చన్. In the circuit given below, if the equivalent resistance is 10 ohms, find the value of R. Options are given 8 ohms, 16 ohms, 7 ohms and 3 ohms. So in the circuit given below, ఈ ఇచ్చిన సర్క్యూట్లో మనకి ఏవైతే ఆర్ వాల్యూ ఉందో ఆ ఆర్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది ఆర్ వాల్యూ ఇన్ దిస్ గివెన్ సర్క్యూట్. క్లియర్, అర్థమవుతుందా? సో ఇలాంటి సర్క్యూట్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ వీ హ్యావ్ టు చెక్ హౌ మెనీ రెసిస్టర్స్ ఆర్ దేర్ అండ్ హౌ దే కెన్ అరేంజ్డ్. ఇచ్చినటువంటి రెసిస్టర్స్ అనేవి ఏ విధంగా కనెక్ట్ అయ్యాయో చూసుకోవాలి, ఓకేనా? సో ఫస్ట్ మనకి ఇక్కడ నేను ఇలా నేమ్స్ ఇస్తున్నాను. దీన్ని R1 అంటున్నాను, దిస్ ఈజ్ ద R2 అండ్ దిస్ ఈజ్ R3, నథింగ్ బట్ R, ఓకే? సో ఫస్ట్ ఏవైతే క్లోజ్డ్ లూప్స్ ఉన్నాయో వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కాబట్టి ఫస్ట్ ఇక్కడ R1 అండ్ R2 ఆర్ ఇన్ ప్యారలల్. సో హౌ దే ఆర్ ఇన్ ప్యారలల్. సో ప్యారలల్ కాంబినేషన్ ఉన్నప్పుడు ఎక్స్ప్రెషన్ ఫర్ equivalent resistance, what is in parallel? 1 by R is equals to 1 by R1 plus 1 by R2, like that. సో దీన్ని నేను ఇక్కడ R4 అంటున్నాను, ఓకే? సో 1 by R4 is equals to R1 ఎంత ఇచ్చాడు? 4 and R2 is what? 12. సో 4 12 LCM, 4 1s are 4, 4 3s are 12. So LCM ఎంత? 12. So now 4 3s are 12. 3 plus 1 by 12. 3 plus 1 is what? 4 by 12. So 1 by R4 is equals to 4 by 12. Clear? మరి R4 అంటే ఏమవుతుంది? 12 by 4 అవుతుంది. 12 by 4. Now R4 is what? 4 1s are 4 3s are, that is what? 3 ohms. 3 ohms. Clear? సో ఇప్పుడు ఏదైతే మనకి R4 వచ్చిందో ఈ R4 R3 ఆర్ ఇన్ సిరీస్. ఆర్ దే ఆర్? ఎస్. నౌ R3 అండ్ R4 ఆర్ ఇన్ సిరీస్. ఈ రెండింటిని మనం ప్యారలల్ యాడ్ చేసిన తర్వాత వీఆర్ గెటింగ్ ద వన్ రిజల్టెంట్ వాల్యూ, దట్ ఈస్ వాట్? R4. దట్ R4 అండ్ R3 హౌ దే ఆర్ అగైన్ దే ఆర్ లైక్ ఇన్స్ లైక్ దిస్. సో దిస్ ఈస్ ద R4 అండ్ దిస్ ఈస్ R3, ఇలా ఉంటాయి, ఓకేనా? సో కాబట్టి ఎప్పుడైతే సిరీస్లో ఉన్నాయో ఆ సిరీస్లో ఉన్న ఫార్ములా ఏంటి? R is equals to R3 plus R4. R3 is equals to R3 plus R4. R3 ఏమనుకుంటున్నాం? దట్ ఈస్ R here and R4 is what here? What we got? 3. And he was given equivalent resistance. How much? 10 ohms. సో R3 R4 సిరీస్ కలిపితే వచ్చేటువంటి రెసిస్టెన్స్ వాల్యూ ఎంత? 10 ohms. దట్స్ వై వాట్ హ్యావ్ రైట్ 10 ఈజ్ ఈక్వల్స్ టు R ప్లస్ 3. దెన్ R ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 10 minus 3. R ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 10 minus 3. దెన్ R ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 7 ohms. R ఈజ్ వాట్? 7 ohms. దట్స్ వై ఇచ్చినటువంటి ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ రైట్ వన్ చిల్డ్రన్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్స్. బోర్డు మీద రెండు ఉన్నాయి క్వశ్చన్స్, చూద్దాం. A bulb is marked 60 watts and 24 watts. Find the resistance in the bulb, and options are given 40 ohms, 180 ohms, 960 ohms and 60 ohms. A bulb is marked 60 watts and 240 volts. ఒక బల్బ్ ఉందంట, దాని యొక్క పవర్ ఎంతంట? 60 watts ఉందంట అండ్ దాని వోల్టేజ్ 240 volts అంట. ఫైండ్ ద రెసిస్టెన్స్ ఇన్ ద బల్బ్. బల్బ్లోని రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ వాల్యూస్ చూద్దాం. ఏమన్నాడు? పవర్ ఏమి ఇచ్చాడు? పవర్ ఈజ్ ఈక్వల్స్ టు 60 watts అండ్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్?
240 వోల్ట్స్ మనం ఏం కనుక్కోవాలి, రెసిస్టెన్స్ కనుక్కోవాలి. సో రెసిస్టెన్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో వీటి మధ్యలో ఏమైనా ఫార్ములా ఉందో మనం చెక్ చేయాలి. ఏంటి ఆ ఫార్ములా అంటే P ఈజ్ ఈక్వల్స్ టు V²/R, P ఈజ్ ఈక్వల్స్ టు V²/R అనేటువంటి ఈ దీని సొల్యూషన్. P ఈజ్ ఈక్వల్స్ టు V²/R అంటున్నాం. అప్పుడు R అంటే ఏమవుతుంది, V²/P అవుతుంది. సో V అంటే ఏంటి, వోల్టేజ్ కదా. సో 240 హోల్ స్క్వేర్ కాబట్టి 240 × 240 రాస్తున్నాను బై పవర్ ఎంత ఇచ్చాడు, 60 వాట్స్. సో 0 క్యాన్సిల్ అండ్ 6 1s are 6 4s are. Now 240 × 4, so 960. Therefore what it is, R is equals to 960 ohms. R is equals to what, 960 ohms. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్ చిల్డ్రన్. క్లియర్, అర్థమవుతుందా? నెక్స్ట్ వేరే ప్రాబ్లం ఇచ్చారు చూద్దాం. ఆ ప్రాబ్లం ఏంటి, ఏ పర్సన్ ఈజ్ అడ్వైజ్డ్ టు యూస్ 5D లెన్స్, వాట్ ఈస్ ఇట్స్ ఫోకల్ లెంత్. ఒక పర్సన్ అనే వాడికి 5D లెన్స్ వాడరా బాబు అని చెప్పారట. ఆ 5D లెన్స్ ఇచ్చినప్పుడు ఆ 5D లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎంత, దాన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి ఏమైనా ఫార్ములా ఉందంటే ఫార్ములా ఉంది, డైరెక్ట్ ఫార్ములా. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, చాలా బాగా రిపీట్ అవుతున్న క్వశ్చన్ ఇది. P ఈజ్ ఈక్వల్స్ టు 1/F మీటర్. P ఈజ్ ఈక్వల్స్ టు 1/F ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్స్. క్లియర్. మనకి ఇచ్చిన ఆప్షన్స్ దేంట్లో ఇచ్చాడు, 50 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్, 20 అన్నాడు. సో కాబట్టి మనము ఫార్ములాని సెంటీమీటర్లోకి మార్చుకోవాలి. P ఈజ్ ఈక్వల్స్ టు 100/F ఇంటూ సెంటీమీటర్స్. ఇక్కడ మనం మరి P అంటే ఏంటి, పవర్. మరి పవర్ అనే ఎందుకు, పవర్ ఉన్న ఫార్ములా ఎందుకు తీసుకోవాలి, వై వీ హ్యావ్ టు టేక్ దిస్ ఫార్ములా అంటే బికాస్ ఇట్ వాస్ గివెన్ 5D లెన్స్. ఇక్కడ D అంటే ఏంటి, డయాప్టర్, దట్ ఈస్ ద పవర్. ఓకే, సో యూనిట్ ఆఫ్ పవర్. సో కాబట్టి ఆబ్వియస్లీ P ఈజ్ ఈక్వల్స్ టు 100/F ఫార్ములా తెలిసింది. మనం ఏం చేయాలి, ఇక వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడమే. వాట్ ఈస్ హియర్ 100 and F. So here what is P here, 5 and 100/5. Our friend 5 ని రాసుకోవచ్చు, 100/5 మనం రాసుకోవచ్చు. That is equals to what, 5 1s are 5, 20. సో కాబట్టి 20 సెంటీమీటర్స్ అనేవి దాని యొక్క ఫోకల్ లెంత్. క్లియర్ చిల్డ్రన్. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి కిర్చాఫ్ లాలో డిపెండ్ అయ్యి ఇచ్చాడు. సీ ద క్వశ్చన్, which of the following is the equation for given as per Kirchhoff laws or Kirchhoff laws? Which of the following is the equation for given circuit as per Kirchhoff laws, Dubla? And it was given options are like this: 3i plus 12 is equals to 0, 3i into 12 is equals to 0, 3i into 12 is equals to 1, 3i minus 12 is equals to 0. So dear children, what ఏమన్నాడు, ఒక సర్క్యూట్ ఇచ్చి ఆ సర్క్యూట్ అనేది మనకి ఏ లాని ఉపయోగించుకోమన్నాడు, కిర్చాఫ్ లూప్ లాని ఉపయోగించుకోమన్నాడు. ఉపయోగించుకున్నప్పుడు యాజ్ ఫర్ దిస్ సర్క్యూట్ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఓకేనా. సో ఫస్ట్ మీరు ఆప్షన్స్ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. చేస్తే మనకు అన్నీ సేమ్ అనిపిస్తున్నాయి, కానీ మరి వీటిలో ఏది కరెక్ట్, ఎలా డిసైడ్ చేయాలి? ఎలా డిసైడ్ చేయాలంటే ఫస్ట్ నీకు లూప్ లా తెలిసి ఉండాలి. వాట్ ఈస్ లూప్ లా? The algebraic sum of potential in a loop is 0. The algebraic sum of potential in a loop is 0. So sum of potentials and sum of potential is 0 in a loop. So sum అంటున్నామంటే మనకి either it is ప్లస్ ఆఫ్ మైనస్ వచ్చే ఛాన్స్ ఉంది, కానీ ఇంటూ వచ్చే ఛాన్సెస్ లేవు. సో కాబట్టి ఆప్షన్ 2 ఆప్షన్ 3 డైరెక్ట్ రాంగ్ అని మనం ఫిక్స్ అయిపోవచ్చు. ఎందుకు, V1 ప్లస్ V2 ప్లస్ V3 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాయొచ్చు, లేదా V1 ప్లస్ ఆఫ్ మైనస్ V2 ప్లస్ V3 మైనస్ V ఈక్వల్ అని రాసుకోవచ్చు. కానీ ఎక్కడ కూడా కిర్చాఫ్ లాలో మనకి పొటెన్షియల్స్ ఇంటూ చేయం కదా. సో కాబట్టి సెకండ్ థర్డ్ రాంగ్. సో మరి ఈ ఫస్ట్ ఫోర్త్లో ఏది కరెక్టో ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే మనం ఖచ్చితంగా ఆ లూప్ లాలో ఉన్నటువంటి ఆ ప్రిన్సిపల్ని మనం ఖచ్చితంగా ఆ సర్క్యూట్కి అప్లై చేయాల్సిందే. సో ఇక్కడ మనము ఇచ్చిన దాంట్లో మళ్ళా 3i అన్నాడు, -3i అనకుండా +3i అన్నాడు, +3i అంటున్నాడు అంటే ఇక్కడ పొటెన్షియల్ ఏమవుతుంది, పొటెన్షియల్ V ఈజ్ ఈక్వల్స్ టు వాట్, I ఇంటూ ఆర్. V ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ ఆర్. ఇక్కడ రెసిస్టెన్స్ ఏమో మనకి
3 ohms ఉంది, వచ్చే కరెంట్ ఏమో I కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ ఏమవుతుంది VI అవుతుంది. సో VI ఉన్నప్పుడు మనకి 3Iగా రాసిన తర్వాత ఆ పొటెన్షియల్ని అక్కడ ఏం తీసుకున్నాం, దట్ పొటెన్షియల్ V is equals to 3I కెన్ బి టేకెన్ యాజ్ పాజిటివ్. సో ఇచ్చిన ఆప్షన్స్లో పాజిటివ్ తీసుకున్నాడు కాబట్టి మనం మరి సర్క్యూట్లో ఎలా మూవ్ అవుతున్నాం, క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అవుతున్నాం డిసైడ్ చేసుకోవాలి. క్లియర్. సో ఎప్పుడైతే మనకి వెన్ వీఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ దెన్ ద పొటెన్షియల్ బి టేకెన్ యాజ్ పాజిటివ్. Clear. When we are taken a circuit loop, in that loop if we can go from one point to the another point, if it is in the opposite direction of current then the potential will be taken as positive. So current direction ki opposite lo move aithe, current direction ki opposite lo move aitene appudu manaki ee potential అనేది పాజిటివ్ వస్తుంది. సో కాబట్టి మనము ఖచ్చితంగా ఏ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి, కరెంట్ అనేది క్లాక్ వైజ్ ఉంది, మనం ఎలా మూవ్ అవ్వాలి యాంటీ క్లాక్ వైజ్లో మూవ్ కావాలి. సో అంటే ఫర్ లూప్ ఐఎమ్ గోయింగ్ టు సే హియర్ DCBAD ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తున్నాం. సో యాంటీ క్లాక్ వైజ్లో మూవ్ అవుతున్నప్పుడు మనకి ఇది హయ్యర్ పొటెన్షియల్, ఇది లోయర్ పొటెన్షియల్ అండ్ లోయర్ పొటెన్షియల్. ఇక్కడ ఈ బ్యాటరీ యొక్క వోల్టేజ్ 12 volts ఇచ్చాడు, నేను అడే మర్చిపోయాను 12 volts. ఓకేనా. సో ఎప్పుడైతే మనము D నుంచి Cకి వచ్చేటప్పుడు హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్ మూవ్ అవుతున్నాం కాబట్టి దెన్ ద పొటెన్షియల్ ఈస్ నెగటివ్. దట్స్ వై హియర్ వాట్ రైట్, దట్ ఈస్ -12. క్లియర్. అక్కడ నుంచి C నుంచి Bకి వచ్చాం, B నుంచి Aకి వస్తున్నాం. B నుంచి Aకి వస్తున్నప్పుడు ఆల్రెడీ పొటెన్షియల్ ఎంత ఉంది 3I ఉంది. ఆ పొటెన్షియల్ అనేది మనకి విల్ టేక్ పాజిటివ్. వై? బికాస్ వీఆర్ మూవింగ్ ఇన్ అపోజిట్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, మనమేమో ఆపోజిట్లో మూవ్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ 3I ఈజ్ ఈక్వల్స్ టు 0. సో కాబట్టి దీన్ని ఎలా రాస్తున్నాను, 3I - 12 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో యాజ్ ఫర్ కిర్చాఫ్ లూప్లా the algebraic sum of potential in a loop is 0. So according to this loop, if we can select the anti-clockwise direction, we will get the equation like should be like this, 3I - 12 is equals to 0. So kabatti option 4 is the right answer. ఒకవేళ మనకి ఫైండ్ ద కరెంట్, ఇప్పుడు అదే క్వశ్చన్ని ఫైండ్ ద కరెంట్ అన్నాడు, అప్పుడే రాస్తాం 3I is equals to 12 అని రాస్తాం, I is equals to 12/3 రాస్తాం, దట్ ఈస్ వాట్ 4 ఆంపియర్. అంటే క్వశ్చన్ ప్యాటర్న్ అనేది అప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉండొచ్చు, ఎప్పుడు ప్రతిసారి ఇదే క్వశ్చన్ రావాలని ఏం లేదు. ఇది ఇచ్చి మనకి సర్క్యూట్లో కరెంట్ వాల్యూ అనుకున్నప్పుడు ఇది ఆన్సర్ అవుతుంది. సో బట్ ప్రస్తుతానికి ఇచ్చిన క్వశ్చన్కి 4th ఈజ్ ద రైట్ ఆన్సర్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్స్. బోర్డు మీద 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సీ ద ఫస్ట్ క్వశ్చన్, ఇన్ సిరీస్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్ ఇఫ్ వన్ ఆఫ్ ద రెసిస్టర్స్ బ్రేక్ డౌన్ దెన్ ఆప్షన్స్ ఆర్ గివెన్. ఫస్ట్ ఆప్షన్, circuit is open and no current flows through the circuit. Second option, current increases in other resistors. And third option, current remains the same in other resistors. And fourth option, current decreases in other resistor a little. అది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఇన్ సిరీస్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్ ఎలా ఉన్నాయట, ఇన్ సిరీస్ ఉన్నాయట. ఉన్నప్పుడు ఇఫ్ వన్ ఆఫ్ ద రెసిస్టర్ బ్రేక్ డౌన్, సిరీస్ కాంబినేషన్ కలిపినప్పుడు వాటిలో ఒక రెసిస్టర్ బ్రేక్ డౌన్ అయితే ఏం జరుగుతుందో అడుగుతున్నాడు. ఒకటి, కరెంట్ ఈజ్ ఓపెన్ అండ్ సర్క్యూట్ ఈజ్ ఓపెన్ అండ్ నో కరెంట్ ఫ్లోస్ త్రూ ది సర్క్యూట్. అంటే సర్క్యూట్ అనేది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది, కరెంట్ అనేది సప్లై కాదు అంటున్నాడు. సెకండ్ ఆప్షన్, కరెంట్ ఇంక్రీజెస్ ఇన్ ద అదర్ రెసిస్టర్స్, అదర్ రెసిస్టర్లో కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. అండ్ కరెంట్ రిమైన్స్ సేమ్, సో మిగతా రెసిస్టర్స్లో కరెంట్ అనేది వాల్యూ మారదు అంటున్నాడు. అండ్ కరెంట్ డిక్రీజెస్, మిగతా రెసిస్టర్స్లో కరెంట్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది అంటున్నాడు. మరి ఇక్కడ ఈ 4 ఏది కరెక్ట్ ఆప్షన్ చూద్దాం. సో సింపుల్గా ఇది దీని ఆన్సర్, కన్ఫ్యూజ్ అవ్వకండి. దిస్ ఇస్ ద ఫస్ట్ రెసిస్టర్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ రెసిస్టర్ అండ్ థర్డ్ రెసిస్టర్ లైక్ దిస్. So they are connected in a series combination and they should be connected across a battery like this. సో ఇప్పుడు బ్రేక్ డౌన్ అంటే ఏంటి, ఇక్కడ వైర్ కట్ అయిపోయింది. వైర్ కట్ అయినప్పుడు మరి కరెంట్ సప్లై జరుగుతుందా జరగద్దా?
So there is no current. Why? Because the current is moving in only one direction and that should be in only one path only. So if it is any one of wire is break down like this, then now it is a open circuit. Open circuit means the circuit is not closed. క్లోజ్ గా లేని సర్క్యూట్నే ఓపెన్ సర్క్యూట్ అంటాం. ఓపెన్ సర్క్యూట్లో ఎప్పుడు కూడా కరెంట్ సప్లై కాదు. అర్థమవుతుందా? సో దీన్ని మీకు ఈజీగా అర్థం కావడానికి ఇలా గుర్తుపెట్టుకోండి. ఏంటి, ఒక బల్బ్ ఉంది, ఇవన్నీ బల్బ్స్ అనుకున్నాం. ఇది బల్బులో ఫిలమెంట్ ఉంటుందా, ఆ ఫిలమెంట్ని మనం రెసిస్టెన్స్ అంటున్నాం. సో ఈ బల్బ్స్ అన్ని వరుసగా కనెక్ట్ చేసాం, ఆ బ్యాటరీ ఇచ్చాం, అన్ని బల్బ్స్ అన్ని ఆల్ బల్బ్స్ ఆర్ గ్లోయింగ్. ఓకే, సో ఇఫ్ ఎనీ వైర్ ఈస్ దెర్ ఈస్ సమ్ లూజ్ కనెక్షన్ ఈస్ దేర్ హియర్, ఆబ్వియస్లీ ఆల్ షుడ్ బి పుట్ ఆఫ్. సో అన్నీ కూడా ఆరిపోతాయి. సో కాబట్టి సిరీస్ కాంబినేషన్లో ఉన్నప్పుడు ఏదైనా ఒక వైర్ బ్రేక్ అయినా కానీ ఆల్మోస్ట్ ఆల్ మనకి ఆ అన్ని లైట్స్ ఆఫ్ అయిపోతాయి. కానీ ప్యారలల్ కాంబినేషన్ ఇలా ఉన్నాయి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్ ప్యారలల్ కాంబినేషన్ దే షుడ్ బి లైక్ దిస్. ఇలా ఉన్నప్పుడు ఇలా బ్యాటరీ ఇచ్చారు. ఓకేనా, ఇచ్చిరా. ఇప్పుడు దీన్ని R1 అంటున్నా, R2 అంటున్నా, దిస్ ఈజ్ R3. ఇప్పుడు ఇక్కడ వైర్ బ్రేక్ డౌన్ అయింది. అయినప్పుడు దెన్ R1 అండ్ R3 దే కెన్ పాస్ ది కరెంట్. వై? బికాస్ ఇన్ దిస్ కేస్ ద కరెంట్ ఈస్ మూవింగ్ ఇన్ సో మెనీ పాత్స్. ఇన్ సిరీస్ కాంబినేషన్ ద కరెంట్ ఈస్ ఓన్లీ in single path. So when we can go for parallel combination, the current is splits into so many paths. If any one resistor should be going to be break from this combination, then the remaining resistors will be having some passes of current and the bulb will be glows. So kabatti parallel combination series combination difference adi. So kadin question series combination kabatti manaki ichina options lo first option the right one. Circuit is open and no current is flowing through the circuit. Okay na, that is the right option. Okay, and now there is second question, it is there. Use of fuse in a circuit prevent from dash. మనము ఫ్యూజ్ని వాడినట్లయితే, సర్క్యూట్లో ఫ్యూజ్ వాడితే దానివల్ల అది ఏవి కాపాడకూడదు, దేన్ని ఆపుతుంది? ప్రివెంట్, దేని నుంచి కాపాడుతుంది? యూజ్ ఆఫ్ ఫ్యూజ్ ఇన్ ఏ సర్క్యూట్ ప్రివెంట్స్ ఫ్రమ్ ఆప్షన్స్ పవర్ కట్, షార్ట్ సర్క్యూట్, ఓవర్లోడ్ అండ్ నన్ ఆఫ్ ది అబోవ్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎప్పుడైతే ఫ్యూజ్ను వాడుతున్నామో, ఫ్యూజ్ అనేది ఇట్ ఈస్ ఏ హ్యావింగ్ సమ్ లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది ఫ్యూజ్ అనేది. సో లోడ్ మనం ఎందుకు అర్థం తెలిసింది మీకు, బాగా 10th వచ్చి ఉంటుంది ఆల్రెడీ. ఫ్యూజ్ కెన్ బి యూజ్డ్ టు ప్రివెంట్ ఫ్రమ్ ది ఓవర్లోడ్. అంటే మనకి ఇంట్లోకి రావాల్సినటువంటి కరెంట్ ఎంత? 20 ఆంపియర్స్. ఇంతకంటే ఎక్కువ కరెంట్ సప్లై అయితే మనము ఆ కరెంట్ దేనికైతే సప్లై చేస్తున్నామో, ఫ్రిడ్జ్, టీవీ ఇవన్నీ కూడా ఏమవుతాయంటే షార్ట్ సర్క్యూట్ అవుతాయి. సో అంటే మనకి ఫ్యూజ్ లేనప్పుడు జరిగేది షార్ట్ సర్క్యూట్. ఇప్పుడు ఇదే క్వశ్చన్, ఇఫ్ దెర్ ఈస్ నో యూజింగ్ ఆఫ్ ఫ్యూజ్ ఇన్ ఏ సర్క్యూట్, ఇఫ్ ద కరెంట్ ఈస్ ఇంక్రీజ్ సడన్లీ వాట్ హ్యాపెన్ అన్నాడు, అప్పుడేమవుతుంది? దట్ ఈస్ గోయింగ్ టు బి షార్ట్ సర్క్యూట్. సో అన్నీ కాలిపోతాయి. సో కాబట్టి ఎప్పుడైతే ఫ్యూజ్ ఉందో ఆ ఫ్యూజ్ అనేది లో మెల్టింగ్ పాయింట్ ఉండడం వల్ల, అంటే కరెంట్ సప్లై పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏవైతే మనకి ఆ ఫ్యూజ్ ఉందో ఆ ఫ్యూజ్ తక్కువ హీట్కే మెల్ట్ అయిపోతుంది. కాబట్టి మెల్ట్ అయితే ఎప్పుడైతే అయిపోతుందో ఆటోమేటిక్గా ఈ ఫ్యూజ్తో మనకి ఉన్నటువంటి మిగతా అప్లయన్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే దే షుడ్ బి కనెక్టెడ్ విత్ ది ఫ్యూజ్ ఇన్ మెయిన్. సో ఎప్పుడైతే మనకి ఈ ఫ్యూజ్ మెల్ట్ అయిపోతుందో ఈ ఏవైతే మనకి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఉన్నాయో వీటికి మధ్య లింక్ కట్ అయిపోతుంది. మెయిన్కిను ఫ్యూజ్కి మధ్య లింక్ కట్ అయిపోవడం వల్ల నౌ ద సర్క్యూట్ ఈస్ బిగాన్ టు బి ఓపెన్ అండ్ ఓవర్లోడ్ నుంచి అది మనకి డివైస్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకేనా? సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్స్. ఇవి రెండు కూడా హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ చాప్టర్ నుంచి ఇచ్చాడు. సో ద ఫస్ట్ క్వశ్చన్, ఇది మీరు ఈజీ చేసేస్తారు. The defect by which some people cannot see near objects clearly but can see distant objects is called. Defect by which some people cannot see near objects clearly but can see distant objects is called. Options are given: myopia, cataract, presbyopia, hypermetropia. సో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏమన్నా అంటే ఒక డిఫెక్ట్ ఉందంటే కొంతమంది పీపుల్కి, ఏంటది?
దే కెన్ సీ నియర్ ఆబ్జెక్ట్స్, దగ్గర ఉన్న వాటిని చూడగలుగుతారు, చూడలేరు, బట్ దే కెన్ సీ ది డిస్టెంట్ ఆబ్జెక్ట్స్. దే కెనాట్ సీ ది నియర్ ఆబ్జెక్ట్స్, దగ్గర ఉన్న వాటిని చూడలేరు, దూరంగా ఉన్న వాటిని చూస్తారు. సో దూరంగా ఉన్న వారిని చూస్తారు అంటే దాన్ని మనం ఎలా రాస్తున్నాం, ఫార్ సైటెడ్నెస్. ఇది గుర్తుపెట్టుకోండి, ఫార్ సైటెడ్నెస్, దూరంగా ఉన్నవాడిని చూడగలుగుతున్నాడు అంటే అర్థం దట్ ఈస్ ద హైపర్మెట్రోపియా. దూరంగా ఉన్న వాటిని చూడగలుగుతాడు, దగ్గరగా ఉన్న వాటిని చూడలేడు, దాన్ని మనం ఏమంటాం, హైపర్మెట్రోపియా అంటాం. దానికి ఆపోజిట్లో నియర్ సైటెడ్నెస్, దగ్గరగా ఉన్న వాటిని చూస్తాడు అంటే దూరంగా ఉన్న వాటిని చూడలేడు అర్థం. ఓకేనా? సో దాన్ని ఏమంటామంటే మయోపియా అంటాం. వాట్ యు కాల్ మయోపియా అంటాం. మీకు 10th రేంజ్లో టచ్ చేసిన పాయింట్స్ మయోపియా, ప్రెస్బియోపియా, హైపర్మెట్రోపియా. సో మయోపియా అంటే ఏంటి, ద పీపుల్ కెన్ సీ ది నియర్ ఆబ్జెక్ట్స్ బట్ దే ఆర్ అనేబుల్ టు సీ ది ఫార్ ఆబ్జెక్ట్స్. హైపర్మెట్రోపియా ఏంటి, దే కెన్ సీ ది ఫార్ ఆబ్జెక్ట్స్ బట్ దే ఆర్ అనేబుల్ టు సీ ది నియర్ ఆబ్జెక్ట్స్. సో కాబట్టి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నది. సో ఇది గుర్తుంచుకున్నట్టయితే ఏంటి, నియర్ సైటెడ్నెస్, ఫార్ సైటెడ్నెస్ అనేది గుర్తుపెట్టుకుంటే మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇది ఈజీ క్వశ్చనే, బట్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకసారి మనకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయితే కరెక్ట్ ఆప్షన్ పెడతామో రైట్ ఆప్షన్ పెడతామో మనకు తెలియదు. కాబట్టి దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇలా గుర్తుపెట్టుకోండి. క్లియర్? ఫార్ సైటెడ్నెస్ని ఏమంటాం, హైపర్మెట్రోపియా అంటాం. నియర్ సైటెడ్నెస్ ఏమంటాం, మయోపియా అంటాం. ఓకేనా? మయోపియాని డిఫెక్ట్ని ఓవర్కమ్ చేయాలంటే ఏ లెన్స్ వాడాలి, బై కాన్కేవ్ వాడాలి. సో హైపర్మెట్రోపియాకి బై కాన్వెక్స్ అనేది వాడాలి. సో ఇది మినిమం మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2 అంశాలు. సో కాబట్టి మీకు ఇచ్చిన క్వశ్చన్లో అడేమిచ్చాడు, కెనాట్ సీ ది నియర్ ఆబ్జెక్ట్స్ అన్నాడు, దగ్గరే చూడలేడు కానీ బట్ కెన్ సీ ది డిస్టెంట్ ఆబ్జెక్ట్. డిస్టెంట్ అంటే ఏంటి, దూరంగా ఉన్నాయి. డిస్టెన్స్ అంటే బాగా దూరం అంటే దాన్ని మనం ఫార్ ఆబ్జెక్ట్ అంటాం. సో కాబట్టి మనకి వాడు ఇచ్చినటువంటి డిఫెక్ట్ మనకి డెఫినేషన్ ప్రకారం ఏమవుతుంది, హైపర్మెట్రోపియా అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో సెకండ్ క్వశ్చన్, ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్ చేంజెస్ విత్ ది హెల్ప్ ఆఫ్. ఫోకల్ లెన్స్ ఆఫ్ ది ఫోకల్ లెంత్ ఆఫ్ ది ఐ లెన్స్ కెన్ బి చేంజెస్. అసలు మనకి ఫోకల్ లెంత్ అంటే ఏంటి, జనరల్గా ఒక బైకాన్వెక్స్ లెన్స్ తీసుకున్నప్పుడు ఎక్కడైతే ఇన్ఫినిటీ నుంచి వచ్చినటువంటి లైట్ అనేది ఎక్కడైతే ఒక పాయింట్ దగ్గర ఫోకస్ అవుతుందో దాన్ని మనం ఏమంటాం, ఫోకల్ పాయింట్ అంటాం. సో ఆప్టిక్ సెంటర్ నుంచి ఎక్కడైతే ఫోకస్ అవుతుందో దాన్ని మనకి ఇమేజ్ ఫామ్ చేస్తుంది కాబట్టి ఆ ఫోకస్ పాయింట్ అంటాం. ఇక్కడ ఆప్టిక్ సెంటర్ నుంచి ఆ డిస్టెన్స్ని ఏమంటాం, ఫోకల్ లెంత్ అంటాం. అట్లనే ఐ లెన్స్కి రెటీనా మధ్య డిస్టెన్స్ ఏమవుతుందంటే ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ అంటాం. డిస్టెన్స్ ఫ్రమ్ ఐ లెన్స్ టు ది రెటీనా, దట్ ఈస్ వాట్ వీ కాల్ ఫోకల్ లెంత్. ఆ డిస్టెన్స్ని అడ్జస్ట్ చేయడానికి హెల్ప్ చేసేది ఏది అని అడుగుతున్నాడు. ఒకటి చూడండి ఆప్షన్స్, ప్యూపిల్, ఎక్వైస్ హ్యూమర్, సిలియరీ మజిల్స్ అండ్ ఆప్టిక్ నర్వ్. సో దీనికి మనకి రైట్ ఆప్షన్ ఈజ్ ద సిలియరీ మజిల్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకు అంటే సిలియరీ మజిల్స్ కెన్ అడ్జస్ట్ ది ఫోకల్ లెంత్ ఆఫ్ ది ఐ లెన్స్. సో మనకి ఏదైతే హెల్తీ పీపుల్ ఉన్నారో ఆ హెల్తీ పీపుల్కి మనకి స్పెడ్స్ ఎక్కువ యూజ్ చేయరు. స్పెడ్స్ యూజ్ చేయడానికి ఏముంది, దానికి రీజన్ ఏంటంటే సిలియరీ మజిల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. సో అండ్ మజిల్స్ స్ట్రాంగ్ అండ్ ఫ్లెక్సిబుల్. సో ఆబ్వియస్లీ అదేమవుతుందంటే ఫోకల్ లెంత్ అడ్జస్ట్ చేస్తుంది కాబట్టి మనకి ఇమేజ్ కనిపిస్తుంటాయి. ఎప్పుడైతే సిలియరీ మజిల్స్ యొక్క థిక్నెస్ తగ్గిపోవడం కానీ అవి వీక్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనము ఐ డిఫెక్ట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఫోకల్ లెంత్లో వేరియేషన్ వల్లే డిఫెక్ట్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు, వాట్ ఈజ్ మీన్ బై అకామిడేషన్. అంటే ద అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ది బై ది సిలియరీ మజిల్స్ ఈజ్ కాల్డ్ అకామిడేషన్. అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ యొక్క ఫోకల్ లెంత్ని సిలియరీ మజిల్స్ అడ్జస్ట్ చేయడం ఏమంటాం, అకామిడేషన్ అంటాం. సో అయితే మరి ఈ పీపుల్ ఆప్టిక్ నర్వ్ ఏం చేస్తాయంటే, పీపుల్ అనేది ఏమవుతుందంటే దట్ కెన్ కంట్రోలింగ్ ది లైట్
దే కెన్ కంట్రోల్ ది లైట్. సో ఆ ప్యూపిల్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, సిచ్యువేషన్ బట్టి ఎక్స్పాండ్ కానీ కాంట్రాక్షన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైట్ మనకి ఎక్కువ ఉందనుకోండి, బాగా లైట్ దగ్గర చూస్తున్నాం, ఆటోమేటిక్గా మనం దగ్గర కళ్ళు మూసేసుకుంటాం. ఎందుకు? అంత ఎడిషనల్ లైట్ అవసరం లేదు అక్కడ. అప్పుడు ఏమవుతుందంటే పీపుల్ కెన్ కాంట్రాక్ట్. తక్కువ లైట్ ఉన్న చోట మనము ఒక ఆబ్జెక్ట్ క్లియర్ చూడాలనుకుంటున్నాం, దెన్ ద పీపుల్ వాంట్స్ టు సెన్స్ ద మోర్ లైట్ అండ్ దట్ షుడ్ బి ఎక్స్పాండ్స్. లో లైట్ కండిషన్లోనేమో పీపుల్ కెన్ ఎక్స్పాండ్, హై లైట్ కండిషన్లోనేమో దట్ షుడ్ బి గోయింగ్ టు బి కాంట్రాక్ట్. సో కాబట్టి పీపుల్ ఏం చేస్తుంది, కంట్రోలింగ్ ది లైట్, దట్ షుడ్ బి హౌ మచ్ ద లైట్ ఈస్ గోయింగ్ టు బి ఎంటర్ ఇన్ టు ది ఐ. ఎంత లైట్ అనేది ఐలెన్స్ మీద ఫోకస్ కావాలి అనేది డిసైడ్ చేసేది పీపుల్. ఓకేనా? సో నెక్స్ట్ ఆప్టిక్ నర్వ్స్. ఆప్టిక్ నర్వ్స్ ఏం చేస్తే దే కెన్ సెన్స్ ది సిగ్నల్స్ టు ద బ్రెయిన్. అంటే రెటీనా మీద ఇమేజ్ ఫామ్ అయిన తర్వాత ఆ ఇమేజ్ అనేది కలర్ ఎలా ఉంది, ఏ సైజు ఉంది, ఇవన్నీ కూడా సిగ్నల్స్కి మనకి పంపించేది, బ్రెయిన్ పంపించేది ఏంటి, ఆప్టిక్ నర్వ్స్. అండ్ ఎక్వైస్ హ్యూమర్. ఎక్వైస్ హ్యూమర్ అనేది అంటే ఇట్ ఈస్ ఆల్సో లైక్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ప్రొటెక్షన్. మనకి కంట్లో డస్ట్ పడ్డప్పుడు అంటే రిమూవ్ అవుతుంది కదా, దాని అది ఏ పని చేసేది ఏంటంటే దట్ ఈస్ ఎక్వైస్ హ్యూమర్. సో కాబట్టి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఈ సిలియరీ మజిల్స్ అనేది రైట్ ఆన్సర్. ఓకేనా? ఈ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. ఓకే, క్లియర్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. మనకి బోర్డు మీద 3 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, వెరీ సింపుల్ అండి, డైరెక్ట్ బిట్స్ ఇవన్నీ కూడా. అబ్స్ట్రక్షన్ టు ది మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్ ఈస్ కాల్డ్ కండక్టివిటీ, రెసిస్టెన్స్, రెసిస్టివిటీ, నన్ ఆఫ్ ది అబోవ్. సో అబ్స్ట్రక్షన్ టు ది మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్, ఒక కండక్టర్లో ఎలక్ట్రాన్ ఫ్లోస్ని ఆ కండక్టర్ అపోజ్ చేస్తూ ఉంటే దానిని ఏమంటాము? దానిని ఏమంటాము అంటే రెసిస్టెన్స్ అంటాం. సో మనకి ఇమ్మీడియట్గా ఏవైతే కండక్టర్ ఉందో కండక్టర్ కెన్ ఎలోస్ ది కరెంట్, ఇట్స్ వెరీ క్లియర్. బట్ ఆ ఎలక్ట్రాన్స్ని మూవ్ అవ్వాలంటే ఫస్ట్ ఆ కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ని ఓవర్కమ్ చేసిన తర్వాత మాత్రమే అవి మూవ్ అవుతాయి. సో కాబట్టి మనకి దాన్ని ఏమంటామంటే రెసిస్టెన్స్ అంటాం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ వన్. అబ్స్ట్రక్షన్ టు ది మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్ ఈజ్ కాల్డ్ రెసిస్టెన్స్. దాన్నే మనం ఇంకోలా చెప్పుకోవచ్చు, ద అపోజిషన్ షోన్ బై ది కండక్టర్ టు ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ రెసిస్టెన్స్. క్లియర్. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలేషన్ రిప్రజెంట్స్ ఓమ్స్ లా. ఓమ్స్ లా అనేది మనకి ఈ కింది 4 ఆప్షన్స్లో ఏది చూపిస్తుంది అన్నాడు. ఓకేనా? సో మనకు డెఫినేషన్ తెలిసి ఉంటే ఆన్సర్ ఈజీ, డెఫినేషన్ తెలియకపోతే చాలా డిఫికల్ట్. సో ఏంటి డెఫినేషన్? at a constant temperature the amount of current passes through the conductor is directly proportional to the potential difference between the ends of a conductor. ఇది ఒక కండక్టర్ అనుకుందాం. ఈ కండక్టర్లో మనకి ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ కరెంట్ సప్లై కావాలి. సో ఆ కరెంట్ సప్లై అవుతుంది అనుకుందాం. సో పీ నుంచి క్యూకి మనం ఎంత కరెంట్ ఎక్కువ సప్లై చేయాలనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం 10 volts బ్యాటరీ ఇచ్చినాం. 10 volts బ్యాటరీ ఇచ్చినప్పుడు ఏమనుకుందాం, ఒక 0.4 amperes వెళ్తుంది అన్నాం. ఓకేనా? నెక్స్ట్ ఒక 20 volts ఇచ్చినాం, అప్పుడు 0.8 amperes వెళ్ళిపోయింది అనుకుంటున్నాం. సో అంటే ఏంటి, వోల్టేజ్ పెంచుతూ ఉంటే కరెంట్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంది. సో దాన్ని మనం ఏమంటామంటే ఓమ్స్ లా అంటాం. V is proportional to I. The amount of current passes through a conductor is directly proportional to the potential difference between the two ends of a conductor. That should be what we call Ohm's law. సో కాబట్టి స్టేట్మెంట్ తెలిస్తే ఈ మీరు కన్ఫ్యూజ్ అయ్యారంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ V is proportional to I అన్నాం, దీన్ని ఏమని చదువుతాము, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటాం. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటాం. ఇలా 1/something రాసి ఇలా ఉందనుకోండి, దట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ మధ్య డిఫరెన్స్ ఏంది అంటే, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఒక వాల్యూ పెరుగుతూ ఉంటే ఇంకో వాల్యూ తగ్గుతూ ఉంటుంది. ఇఫ్ ద వన్ క్వాంటిటీ ఈస్ రైజెస్, అనదర్ క్వాంటిటీ ఈస్ గోయింగ్ టు బి డిక్రీజెస్. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఏ డైరెక్ట్ ప్రపోర్షనల్, ఇఫ్ వన్ క్వాంటిటీ ఈస్ రైజెస్, అనదర్ ఆల్సో రైజెస్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో మనకి ఓమ్స్ లా అందులో చేసేది ఫస్ట్ ఆప్షన్ ద రైట్ ఆన్సర్. And next, multimeter can be used to measure. Can be used to measure. Multimeter దేనికి వాడతాము?
సో కరెంటా, వోల్టేజా, రెసిస్టెన్సా అండ్ ఆల్ ఆఫ్ ది అబోనా? ఎస్, ఆల్ ఆఫ్ ది అబో ఇస్ ద రైట్ ఆన్సర్. సో కరెంట్ని కొలవచ్చు, వోల్టేజ్ కొలవచ్చు, రెసిస్టెన్స్ని కొలవచ్చు. క్లియర్? మల్టీమీటర్ కెన్ బి యూజ్డ్ టు మెజర్ కరెంట్, వోల్టేజ్, రెసిస్టెన్స్ అండ్ ఆల్ ఆఫ్ ది అబౌవ్. బట్ మళ్ళీ మనకి ఇండివిజువల్ క్వశ్చన్స్ ఉన్నాయి. కరెంట్ని కూడా యూజ్ చేయడానికి అమ్మీటర్ని యూజ్ చేస్తారు, అమ్మీటర్. వోల్టేజ్ని ఫైండ్ చేయడానికి వోల్ట్ మీటర్ యూజ్ చేస్తారు. రెసిస్టెన్స్ని యూజ్ చేయడానికి ఓమ్ మీటర్. సో ఈ మూడు కూడా ఒక దాంట్లో ఉంటేనే దాన్ని మల్టీమీటర్ అంటాం. మనకి స్టోరీ డైలాగ్ టైటిల్లో ఉంది స్టోరీ. మల్టీమీటర్స్ అంటే ఏంటి? దానిలో చాలా మీటర్స్ ఉన్నాయి అర్థం. మల్టీ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ కదా. సో కాబట్టి అమ్మీటర్, వోల్ట్ మీటర్, ఓమ్ మీటర్ ఈ మూడు కూడా మల్టీమీటర్లు ఉంటాయి. సో కాబట్టి ఈ మూడింటిని మనం కొలవడానికి యూజ్ చేసేది మల్టీమీటర్. సో కాబట్టి ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద రైట్ ఆప్షన్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. SI యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ. SI యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ. ఇక్కడ సింబల్స్ ఉన్నాయి చూడండి, వీటిని ఏమంటారో ఐడియా ఉందా? ఆ సింబల్స్ని ఏమంటారో తెలిస్తేనే దానికి ఆన్సర్ రాయగలుగుతారు. ఓకేనా? దీన్ని మనము సింబల్ ఇలా ఉంటే దాన్ని ఏమంటామంటే ఓం అంటాం. ఓకేనా? ఎం అంటే మీటర్. ఆ రెండు తెలిస్తేనే ఈ ఆన్సర్ మనం చేయగలుగుతాం. ఓకేనా? సో SI యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ ఈజ్ వాట్? ఓమ్, ఓమ్ మీటర్ స్క్వేర్ అండ్ ఓమ్ మీటర్ ఇన్వర్స్ 1. ఓమ్ మీటర్ ఇన్వర్స్ 1. సో దానికి సంబంధించినటువంటి రెసిస్టివిటీ అంటే ఏమిటి ఆ ఫార్ములా తెలిస్తేనే దాని యొక్క యూనిట్స్ రాయగలుగుతాం. సో ఇక్కడ చూడండి, రో ఈస్ ఈక్వల్స్ టు RA బై ఎల్. రో ఈస్ ఈక్వల్స్ టు RA బై ఎల్. వాట్ ఈస్ R? రెసిస్టెన్స్. వాట్ ఈస్ A? ఏరియా. వాట్ ఈస్ L? length. For resistance unit is ohm, for area meter square, for length meter. అప్పుడు మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చుగా? ఓమ్ మీటర్ స్క్వేర్ బై మీటర్. మీటర్ స్క్వేర్ క్యాన్సిల్, మనకి ఏం మిగులుతుంది? ఓమ్ మీటర్. సో కాబట్టి దాన్ని రాస్తాడు ఓమ్ మీటర్. దట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. క్లియర్? అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్ ఆర్. ఆప్షన్స్ ఆర్ గివెన్. సేమ్ డైరెక్షన్, పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, ఆపోజిట్ టు ఈచ్ అదర్, నన్ ఆఫ్ ది అబౌవ్. ఎలక్ట్రిక్ కరెంట్ అనేది, డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటాయా, ఆపోజిట్లో ఉంటాయా, లేదా పర్పెండిక్యులర్ ఉంటాయా అడుగుతున్నాడు. అది మనకి ఇచ్చిన క్వశ్చన్. సేమ్ డైరెక్షన్, ఒకే డైరెక్షన్లో ఉంటాయి, పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, పర్పెండిక్యులర్ ఉంటే ఆపోజిట్ టు ఈచ్ అదర్ అండ్ నన్ ఆఫ్ ది అబౌవ్. సో దానికి ఆప్షన్ తెలియాలంటే మనకు డెఫినేషన్ తెలియాలి. డెఫినేషన్ అంటే సింపుల్గా డ్రిఫ్టెడ్ ఎలక్ట్రాన్స్ అంటాం. సో డ్రిఫ్ట్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ద నౌ కండక్టర్. క్లియర్? దిస్ ఇస్ ద P అండ్ దిస్ ఇస్ ద Q. 2 ends ఆఫ్ ఏ కండక్టర్ అంటున్నాం. సో దాన్ని మనం ఒక బ్యాటరీకి ఇచ్చాం. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ద ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ వేర్ టు వేర్. ఇవి ఎలక్ట్రాన్స్. క్లియర్? సో ఆ ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతాయంటే దే షుడ్ మూవ్స్ ఫ్రమ్ Q to sides to P side. Q to P. ఎలక్ట్రాన్స్ కెన్ మూవ్స్ ఫ్రమ్ Q to P. ఇలా చూపిస్తున్నాను. క్లియర్? సో ఎలక్ట్రాన్స్ డైరెక్ట్గా వెళ్తున్నాయి, Q నుంచి Pకి వెళుతున్నాయి. బట్ కరెంట్ డైరెక్షన్ ఏం చూపిస్తామంటే కరెంట్ డైరెక్షన్ని ఏవైతే ఈ బిగ్ లైన్ ఉందో దాన్ని హయ్యర్ పొటెన్షియల్ అంటాం. ఈ స్మాలర్ లైన్ని లోయర్ పొటెన్షియల్ అంటాం. క్లియర్? సో కాబట్టి దిస్ ఇస్ ద ప్లస్ అండ్ దిస్ ఇస్ ద మైనస్. సో కరెంట్ అనేది మనం ఇలా చూపిస్తున్నాం. క్లియర్? సో ఇప్పుడు డయాగ్రామ్ మీకు అర్థమైంది. కరెంట్ అనేది ఎక్కడ వెళ్తుంది? ఇలా వెళ్ళి P నుంచి Qకి వెళ్ళి మళ్ళీ బ్యాటరీ మైనస్కి వస్తుంది. అంటే మన కరెంట్ అనేది ఈ విధంగా మూవ్ అవుతుంది. హైయర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్ మూవ్ అవుతుంది. మరి ఎలక్ట్రాన్స్ ఎలా మూవ్ అవుతున్నాయి? Q నుంచి Pకి మూవ్ అవుతున్నాయి. సో కరెంట్ ఏమో
దీన్ని మనం కన్వెన్షనల్ కరెంట్ అంటాం. కన్వెన్షనల్ కరెంట్ అనేది పీ నుంచి క్యూకి వెళ్తుంటే ఎలక్ట్రాన్స్ అనేవి క్యూ నుంచి పీకి వస్తాయి. సో కాబట్టి మనకి మరి ఏ ఆప్షన్ రైట్ అమ్మా? ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? సో కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ plano convex lens if r is the radius of the curvature and n is the refractive index? Options are given: f is equals to r, f is equals to r by 2, f is equals to r by n minus 1 and f is equals to n minus 1 by r. What is the focal length of a plano convex lens? ఇచ్చడమ్మా plano convex lens. సో ఎప్పుడైతే ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఇస్తాడో, ఓకేనా, సో ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఇచ్చినప్పుడు మనం లెన్స్ మేకర్ ఫార్ములా ఎలా తీసుకోవాలి? ఇది లెన్స్ మేకర్ ఫార్ములాకి సంబంధించింది. సో ఇది ఈ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్. ఎందుకైనా మంచిది నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీరు మంచి ప్రిపరేషన్ బాగుంటుంది. 1/f ఈజ్ ఈక్వల్స్ టు n-1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. సో ఇది తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ r1 ఈజ్ ఈక్వల్స్ టు r అవుతుంది, r2 ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ అవుతుంది. ఒకదాని యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఖచ్చితంగా ఇన్ఫినిటీ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 1/f ఈజ్ ఈక్వల్స్ టు n-1 ఇంటూ 1/r మైనస్ 1/ఇన్ఫినిటీ. 1/ఇన్ఫినిటీ ఎంత వాల్యూ? 0. అప్పుడు 1/f ఈజ్ ఈక్వల్స్ టు n-1 ఇంటూ 1/r అంటే 1/f ఈజ్ ఈక్వల్స్ టు n-1/r. అప్పుడు f ఏమవుతుంది? f ఈజ్ ఈక్వల్స్ టు r బై n-1 అవుతుంది. f ఈజ్ ఈక్వల్స్ వాట్? r బై n-1 అవుతుంది. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో థర్డ్ ఈజ్ ద కరెక్ట్ వన్. క్లియర్? అండ్ నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే జస్ట్ వీడియోని ఇట్లా పాస్ చేసి నోట్స్ రాసుకోండి. నెక్స్ట్ చూడగా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ట్రూ ఇన్ కేస్ ఆఫ్ ఏ కాన్కేవ్ లెన్స్? సో కాన్కేవ్ లెన్స్ సంబంధించి క్రింది వాటిలో ఏది నిజము అంటున్నాడు. ఏది నిజం? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఇన్ కేస్ ఆఫ్ ఏ కాన్కేవ్ లెన్స్? సో కాన్కేవ్ లెన్స్కి సంబంధించి ఏది నిజం అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది ఇచ్చాడు ఎరెక్ట్ అండ్ వర్చువల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ అండ్ వర్చువల్ ఇమేజ్. ఎరెక్ట్ అంటే ఏంటి? నిట్ట నిలువుగా, అండ్ వర్చువల్ ఇమేజ్ ఇన్వర్టెడ్ అండ్ వర్చువల్ ఇమేజ్ అంటే తలకిందులుగా మళ్ళీ వర్చువల్ ఇమేజ్. అండ్ ఎరెక్ట్ అండ్ రియల్ ఇమేజ్, ఎరెక్ట్ అండ్ రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ అండ్ రియల్ ఇమేజ్. సో మనకి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. ఎందుకు అంటే కాన్కేవ్ లెన్స్ ఎప్పుడు కూడా వర్చువల్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు కూడా ఎరెక్ట్ లాగా ఉంటుంది. ఆబ్జెక్ట్ ఎలా ఉంటుందో ఇమేజ్ కూడా సేమ్ అలానే ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. క్లియర్? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, యాంగిల్ ఆఫ్ విజన్ ఆఫ్ ఏ హెల్తీ అడల్ట్ హ్యూమన్. యాంగిల్ ఆఫ్ విజన్ ఆఫ్ ఏ హెల్తీ అడల్ట్ హ్యూమన్ ఈజ్. సో యాంగిల్ ఆఫ్ విజన్ అంటున్నాడు. వాట్ ఈజ్ మీన్ బై యాంగిల్ ఆఫ్ విజన్ ఫర్ an హెల్తీ అడల్ట్ హ్యూమన్? ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క యాంగిల్ ఆఫ్ విజన్ ఎంత అంటే 60 degrees. యాంగిల్ ఆఫ్ విజన్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఇక్కడ for which angle of vision we are able to see all the size of the image object. మనం ఏ ఆబ్జెక్ట్ అయితే క్లియర్గా మొత్తం చూడగలుగుతామో, for which angle we are able to see the whole object, that should be what we call angle of vision. సో అది అడల్ట్ పర్సన్స్కి 60 degrees ఉంటుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. See the next question. In an eye, muscular diaphragm between aqueous humor and the lens is called. In an eye, muscular diaphragm between aqueous humor and the lens is. So మనకి ఐలో హ్యూమన్ స్ట్రక్చర్ ఐ స్ట్రక్చర్లో అక్వైస్ హ్యూమర్కి లెన్స్కి మధ్య ఉండేదానిని ఏమంటారు? ఓకేనా? In an eye, muscular diaphragm between aqueous humor and the lens. సో మనకి aqueous హ్యూమర్కి లెన్స్కి మధ్య ఉండే మస్కులర్ డయాఫ్రామ్ని మనం ఏమంటాము? సో అందరూ తెలిసిన బిట్ అది, దట్ ఈస్ ద ఐరిస్. ఓకే. అండ్ నెక్స్ట్ బిట్,
The magnification of a concave lens is always, magnification of a concave lens అనేది always equal to 1, less than 1, greater than 1, none of the above. సో ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇది బాగా రిపీట్ అవుతున్న పెట్టు. magnification formula ఏంటి for a lens? We know that magnification of a lens is what? Of a lens is equals to what we write here, hi by ho. M is equals to what? hi by ho. Clear? So M is equals to hi by ho. We are saying that what is hi? Size of the image. And what is ho? Size of the object or height of the object, height of the image. So ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫర్ కాన్కేవ్ m is less than 1 and it is positive. గుర్తుపెట్టుకోండి, ఫర్ కాన్కేవ్ మిర్రర్, ఫర్ కాన్కేవ్ లెన్స్ magnification less than 1 and it is positive. But for convex m is greater than 1 but it is negative. ఎందుకు? ఫర్ కాన్వెక్స్ లెన్స్లో ఆబ్జెక్ట్ ఇలా ఉంటే ఇమేజ్ ఇలా కింది ఫామ్ అవుతుంది కాబట్టి యాజ్ ఫర్ సైన్ కన్వెన్షన్ వర్డెక్ దిస్ ఈస్ నెగిటివ్. క్లియర్? సో కాబట్టి విల్ గెట్ ఫర్ మ్యాగ్నిఫికేషన్ ఫర్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ వాట్? గ్రేటర్ దాన్ 1, ఇట్ ఈస్ నెగిటివ్. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఏ కాన్కేవ్ లెన్స్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1 అండ్ ఇట్ ఈస్ పాజిటివ్. అదే బిట్ ఇలా అడిగాడు, ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, బోత్, నన్ ఆఫ్ ది అబోవ్. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫర్ ఏ కాన్వెక్స్ లెన్స్ magnification of virtual image is positive only when, possible. For a convex lens magnification of a virtual image is possible only when. సో వర్చువల్ ఇమేజ్ అనేది ఎప్పుడు పాజిబుల్ అవుతుంది? అది కాన్వెక్స్ అయినా, కాన్కేవ్ అయినా, మిర్రర్స్ అయినా లెస్ దాన్ ఫోకల్ లెంత్ ఓన్లీ, రైట్ ఆన్సర్. సో ఇఫ్ ఇట్ ఈస్ ద బైకాన్వెక్స్ లెన్స్, okay, so now it is, you have to, here it is the object less than the focal length. Now this is the virtual image less than, if you read answer children. So dear students, ఈ వీడియోలో ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైతే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని భావిస్తే మీరు నాకు చేసే హెల్ప్ ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళకి మన ఛానల్ సజెస్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.